కోదండరాం గారు ఏడాది క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది తిరిగేసరికి మీ ఎమ్మెల్సీ పదవిని సుప్రీంకోర్టు రద్దు చేసిన పరిస్థితి. అంటే అది ఆ పదవి ఏదో గొప్పదనో లేకుంటే మీకు దూరం అయింది కాబట్టి మీకు ఏదో అవుతుందనే అది పాయింట్ కాదు. కోదండరాం గారు అంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సమాజం అంతా గౌరవించే ఒక వ్యక్తి. అయితే పదవి రావడం, రద్దు కావడం, ఇలాంటి గందరగోళం ఎందుకు వచ్చిందనే చర్చ. గందరగోళం ఎందుకు వచ్చిందో మీకే అర్థమవుతుంది కదా. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. వాస్తవానికి ఈ ఎంపికలో ఏ గందరగోళము లేదు, అంత స్పష్టత ఉంది, సూటిగా జరిగిపోయింది. గందరగోళము ఈ నిర్ణయానికి సంబంధించింది కాదు. గందరగోళం అనేది గతంలో గవర్నర్ గారు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించిన దానిపైన ఒక వివాదం ఉంది. ఆ వివాదము నెలకొన్న నేపథ్యంలో ఇది కూడా దాంట్లో భాగమైంది. కానీ దీనికి ఏమీ గందరగోళం లేదు. దీన్ని సూటిగా ప్రభుత్వం ప్రతిపాదించింది, గవర్నర్ ఆమోదించారు. తర్వాత వెసులుబాటును బట్టి చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. దాంట్లో ఏం గందరగోళం ఉంది? ఏం లేదు. అంటే కోదండరాం గారు జనరల్గా కోదండరాం గారు కోరుకుంటే ఆ లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, ఇంకేదన్నా పెద్ద పదవి అది పెద్ద విషయం కాదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, అప్పుడు యూపీఏ అయినా మీకు ఇచ్చేదేమో, తర్వాత కేసీఆర్ గారు అయినా ఇచ్చేవాళ్ళేమో, ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఇవ్వచ్చు. కానీ ఇట్లా వివాదాస్పదమైన అంశంలో కోదండరాం గారిని ఎమ్మెల్సీగా అక్కడికి ఎందుకు పంపాల్సి వచ్చింది అనేది ఇక్కడ అదే మళ్ళీ అప్పటికే అది కోర్టులో ఉంది ఇష్యూ. కళ్యాణ్ గారు, వివాదము ఒకే ఒక చిన్న వివాదం దాంట్లో. అవును, దీంట్లో వివాదం ఏం లేదు. అప్పటికి గవర్నర్ గారి నిర్ణయము వివాదం. అవును, గవర్నర్ గారు గతంలో చేసిన నిర్ణయము వివాదంలో ఉంది, కోర్టులో ఉంది. ఇంకొక వారం ఆగి నిర్ణయం ప్రకటిస్తే అందులో నా నియామకం అనేది చర్చనీయాంశం కాకపోయేది. సరే, అప్పటి ప్రభుత్వం మన ఆనాడు ప్రభుత్వం ఏం ఆలోచించిందో, న్యాయ నిపుణులు ఏం సలహా చెప్పినారో దాని మేరకు వాళ్ళు నియామకం చేశారు. అంటే ఇంకొక 4 రోజులు ఆగినా మీకు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కూడా ఉంది. అది కూడా ఎలాంటి వివాదం లేకుండా వచ్చే పదవి. నేను అనేది ఏంటంటే అంత లోతుల్లోకి చర్చ చేయవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించిన వివాదం కాదు ఇది. గతంలో అప్పటి గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వివాదం అది.